అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా చూడండి, నేనైతే ఈరోజు బోట్ నెక్ చెప్పడానికి ప్రిపేర్ అయ్యానండి మా స్టూడెంట్స్కి. మొత్తం టోటల్ నెంబర్స్ అయితే ఫస్ట్ బ్యాచ్ అయితే 22 నెంబర్స్ అయితే వచ్చారండి. ఇక చూడండి, నేనైతే కూర మన ఆపోజిట్లో వేసుకున్నాను, ఫోలింగ్ మన వైపు వేసాను. మనం ఇదిగోండి పొడవ అయితే 15 అంగుళాలు తీస్తున్నానండి బోట్ నెక్. ఇది మనం ఇప్పటి వరకు మనము మామూలు కటింగు మన జాకెట్లు బట్టి మనము షోల్డర్ తీసుకున్నాము, కానీ బోట్ నెక్ అలా కదండి. షోల్డర్ అయితే నేను 7 పెట్టాలి. ఇది షోల్డర్ ఎక్కువ ఉండాలండి. అలాగే సంఖ కూడా సేమ్ 7 ఉండాలండి. అలాగే ఇదిగో ఫ్రంట్ ఇక్కడ నెక్ వచ్చి నేను 4 అయితే పెడుతున్నానండి. ఇటు కూడా 4 పెట్టుకోవాలండి. అలాగే ఇటు కూడా మనం బాడీ లూజ్ వచ్చి 10 అంగుళాలు పెడుతున్నాను. ఇటు కూడా 10 అంగుళాలు. మన షోల్డరు మన బాడీ లూజ్ని బట్టి మనం పెట్టుకోవాలండి. ఇగో చూడండి, ఎవరు కంగారు పడద్దు, సంఖ అయితే ఇలానే వస్తుంది. మీరు చాలామంది సంఖ ఏదండి సంఖ రాలేదేటండి అని అంటున్నారు. సంఖ అయితే ఇలానే వస్తుంది, మీరేం కంగారు పడద్దు. ఇటు నుండి ఇటు 2.5 పెడుతున్నానండి. ఎందుకంటే మనం ఇక్కడి నుంచి 1.5 పెడుతున్నానండి. ఇలా తీసుకోవాలండి. ఇక్కడి నుంచి ఇలా తిప్పడం కోసం మీకు ఇక్కడ 1.5 పెడుతున్నాను. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ 4 పెట్టాం కదండి. అలాగే ఇక్కడ నెక్ వచ్చి మనకి కూడా ఇక్కడ 4 పెట్టుకుందాం. అలాగే ఇటు కూడా 4 పెట్టుకోవాలండి. ఇటు కూడా ఇక్కడ 1 అంగుళం గ్యాప్ ఇద్దామండి. ఇప్పుడు ఇది బ్యాక్ మేడ అండి. ఇది మనము ఏ షేప్ వేసుకోవాలన్నది మన ఇష్టం అండి. నేనైతే డ్రాప్ మేడ వేస్తాను. ఇదిగోండి, అంటే నేను ఈ బాడీ లూజ్ని బట్టి నేను కరువు లోపలికి డ్రాయింగ్ వేసానండి. లేదండి నాకు ఇంకా ఎక్కువ బ్రాడ్ ఎక్కువ కావాలండి అనుకుంటే కనుక ఎవరైనా సరే మనం ఇలా కూడా తీసుకోవచ్చండి. అప్పుడు బ్రాడ్ ఎక్కువ వస్తుందండి, వెడల్పు బాగా వస్తుంది అనమాట. ఓకేనండి, మీకు అర్థమైందండి. చూడండి, పొడవ వచ్చి 15 అంగుళాలు పెట్టాను, లూజ్ వచ్చి 10 అంగుళాలు పెట్టాను. ఇది షోల్డర్ వచ్చి 7 అంగుళాలు పెట్టాను, సంకడౌన్ అయితే 7 పెట్టానండి. ఈ నెక్ అయితే 4, ఇటు 4 పెట్టానండి. అది ఇక్కడ డ్రాప్ మోడల్ అయితే వేసానండి. ఇక్కడ డ్రాయింగ్ ఇక్కడ కూడా 4 పెట్టాను. ఓకేనండి, అర్థమైందా? మీరు ఎవరు బట్టి కాళ్ళలో ఈ డ్రాయింగ్ అయితే వేసి నాకు చూపించండి. చూపించి ఓకే అన్నాక మీరు కట్ చేసేద్దాం. ఓకేనా? ఓకేనండి, మరి మీకు అర్థమైంది కదండి ఈ డ్రాయింగ్. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దాం. బాయ్, దుర్గా భవాని.